Controversial speeches 42K. Controversies of Tollywood 5K. Negativity of Tollywood 69 వస్తాయేమో. ఈ వీడియో ఏ సినిమాని క్రిటిసైజ్ చేయాలని కాదు, కేవలం రిలీజ్కి ముందు వచ్చిన నెగిటివిటీ వల్ల ఆ పర్టికులర్ సినిమా ఎలా ఎఫెక్ట్ అయ్యింది అనే దాని గురించి ఈ వీడియో. దేవర సినిమాకి వచ్చినంత నెగిటివిటీ ఇప్పటి వరకు ఏ పాన్ ఇండియా మూవీస్కి రాలేదు. బోత్ ఆఫ్లైన్ ఆన్లైన్లో దేవర మీద చాలా నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. మెగా ఫ్యాన్ ఎవరో ఫ్యాన్ ఉన్నారు, ఆయనకు దేవరా సినిమాను సమ్ మూవీ ఆ టైంలో వచ్చి నెగిటివ్ చెప్పు, విల్ గివ్ యూ 10,000 రూపీస్ అని ఓ పిఆర్ వాళ్ళు చెప్పారంట ఆయనకి. కొరటాల శివ గారికి ఆచార్య ఎఫెక్ట్ బాగా పడింది. దానివల్ల డిజాస్టర్ డైరెక్టర్ అన్న టైటిల్ కూడా వచ్చింది. ఇంకా దేవర కూడా డిజాస్టర్ అవుతుంది అన్న టాక్ కూడా వచ్చింది. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత CGI రియలిస్టిక్గా లేవని ఆడియన్స్ ఫీల్ అయ్యారు. తర్వాత దేవర ట్రైలర్లో ఉన్న కొన్ని సిమిలర్ షాట్స్ ఆచార్యలో ఉన్న సీన్స్తో మ్యాచ్ అయ్యాయి. దీంతో ఇంకా నెగిటివిటీ పెరిగింది. తర్వాత ఆడియో లాంచ్ క్యాన్సిల్ అవ్వడం ఒక పెద్ద మైనస్. కానీ ఇంత నెగిటివిటీ ఉన్నా ప్రాపర్ ప్రమోషన్ జరగకపోయినా దేవర డే 172 crores కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయింది. ఎందుకంటే దేవరలోని ఆరా ఉంది కాబట్టి. ఈ సినిమా డైరెక్టర్ ఓం రావత్ అన్న పెద్ద పులే. అన్నతో సినిమా అంటే ఆడియన్స్కే కాదు, యాక్టర్స్ కూడా గజ్జాలు అనుకుతాయి. 600 crore బడ్జెట్తో మూవీ, అది ప్రభాస్ గారితో అనగానే అందరూ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ కార్టూన్ టైప్ పోస్టర్స్ వదిలినప్పటి నుంచి నెగిటివిటీ వచ్చింది. తర్వాత టీజర్ రావడంతో ఇంకా ఊహించనంత నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. ఆదిపురుష్ కంటెంట్ ఒక ట్రోల్ స్టఫ్ లా కూడా వాడుకున్నారు. మన తెలుగు స్టేట్స్లో ఒకటే కాకుండా నార్త్లో కూడా పెరిగిపోయింది. మ్యూజిక్ డైరెక్టర్స్ డ్యూటీ చేయడం వల్ల రిలీజ్ టైంకి కొంచెం పాజిటివ్గా వెళ్ళి ప్రభాస్ గారి ఫ్యాన్ బేస్ వల్ల డిజాస్టర్ టాక్తో ఓవరాల్గా 400 crores కలెక్ట్ చేసింది. ఓమ్రాజ్ బాయ్ నిజంగా చెప్తున్నా, చంపేశారా నేను, అట్లుందిరా సినిమా, అంతా గెలుచుకుందా. ఓకే, ఆ రేంజ్లో ఉందా. ముందుగా ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే లెర్నింగ్ ఫ్రమ్ మిస్టేక్స్ అంటారు కదా, పాత వీడియోస్లో ఏం లేదో, తెలుగు యూట్యూబ్ ఛానల్స్లో ఏం మిస్ అవుతుందో అన్నీ ఇందులో ఉంటాయి. లైలా సినిమాకి వచ్చిన నెగిటివిటీ అంతా ఇంత కాదు. మోర్ దాన్ 100K పోస్టులు పెట్టారు లైలాని బాయ్కాట్ చేయాలని. ఇలా ఎక్స్పెక్ట్ చేయలేని నెగిటివిటీ రావడానికి రీజన్ ఒక్క మాట. 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది, నా బాంబర్దులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయి. యాక్టర్ పృథ్వీ గారి స్పీచ్కి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు హట్ అయ్యారు. దానివల్ల సోషల్ మీడియాలో #బాయ్కాట్ లైలా, ఈ హ్యాష్ట్యాగ్ నేషనల్ వైడ్ ట్రెండ్ అయింది. దీనికి ఎక్స్ప్లెనేషన్గా విశ్వక్సేన్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా కూడా యూజ్ లేకుండా పోయింది. ఆ వ్యక్తికి నాకు ఏ సంబంధం లేదు, అతను నటించాడు సినిమాలో, కానీ నా ఈవెంట్లో జరిగింది కదా, నేను సారీ చెప్తేనే మీరు కూల్ డౌన్ అవుతారు అనుకుంటే సారీ సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ, నా సినిమాని చంపేయకండి అంతే. ఓకే, సినిమా బాగుంటే ఈ నెగిటివిటీ ఏం చేయలేదులే అనుకున్నారు అందరూ. కానీ రిలీజ్ అయ్యాక అందరి నోట్ నుండి ఒకే డైలాగ్, దీన్ని తెలంగాణ వాదులు కానీ సమైక్యవాదులు కానీ ఆపొద్దు, ఎందుకంటే మ్యాట్నీ కల్లా ఇదే ఆగిపోతుంది. లిటరల్లీ సినిమా 30 minutes కూడా చూడలేకపోయాను. ఈ సినిమా మేకర్స్ కూడా తెలియదు వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ ఎవరో. ఆడియన్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ విశ్వక్సేన్ పాజిటివ్గా తీసుకున్నాడు. సో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలనుకున్నాం. మేము యావరేజ్ అనుకున్నాం, మొత్తానికే పోతుంది అనుకోలేదు. గేమ్ చేంజర్కి నెగిటివిటీ రావడానికి మెయిన్ రీజన్ శంకర్ గారు. జరగండి సాంగ్ వచ్చినప్పటి నుంచి నెగిటివిటీ స్టార్ట్ అయింది. శంకర్ గారి మార్క్ ఎక్కడా కనిపించలేదు. తర్వాత టీజర్, ఇంకా కొన్ని సాంగ్స్, ఇలా ఏవి వచ్చినా కూడా సినిమా మీద ఎలాంటి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేకపోయింది. ఆ తర్వాత ఇండియన్ 2 రావడం శంకర్ గారి మీద హోప్స్ పోయేలా చేసింది. గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత నెగిటివిటీ ఇంకా పెరిగింది. సోషల్ మీడియాలో స్టోరీ లీక్స్ జరగడం కూడా ఒక రీజన్. ఇంత నెగిటివిటీలో సినిమా వచ్చి యావరేజ్ అయింది. కలెక్షన్ వైజ్ కూడా దిల్ రాజు గారికి డీజే సినిమాకి నెగిటివిటీ రావడానికి కారణం అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ అన్న ఒక్క మాటకి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ హట్ అయ్యారు. అప్పట్లో డీజే ట్రైలర్కి ఎక్స్పెక్ట్ కూడా చేయలేనన్ని డిస్లైక్స్ వచ్చాయి. దీని క్లారిటీగా అల్లు అర్జున్ గారే ఒక ఈవెంట్లో ఆ మాట ఎందుకు వచ్చిందని మాట్లాడారు. అది నా తప్పు కాదు, అది మీరు చేసిన క్రియేషన్. నాకు నిజంగా నేను ఎందుకు పవర్ స్టార్ గురించి చెప్పనయా, ఎన్ని 100 సార్లు చెప్పలేదు, ఎన్ని సంవత్సరాలు చెప్పలేదు. అలాగే ఈ సినిమాకి కాంట్రవర్సీస్ కూడా చాలా జరిగాయి. బ్రాహ్మిన్స్ నుంచి హరీష్ శంకర్ గారు సారీ చెప్పాలని, సాంగ్లో లిరిక్స్ చేంజ్ చేయాలని, ఇలా చాలా నెగిటివిటీ అయితే వచ్చింది. సినిమా రిలీజ్ అయ్యాక వితిన్ 1 weekలో 100 crores కలెక్ట్ చేసింది. సో ఫైనల్లీ సినిమాలో కంటెంట్ ఉంటే ఎంత నెగిటివిటీ వచ్చినా ఆపలేదు. మీరేమంటారు? కమెంట్ చేయండి. See you in the next video.